జిల్లా స్థాయిలో పంపడానికి గాను గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి ఎంపిక చేసుకోవడానికి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మండల స్థాయి ఆఫీసర్లందరం, గ్రామ స్థాయి ఆఫీసర్లందరం, పంచాయత్ సెక్రటరీలతో పాటు హెడ్ మాస్టర్ల అందరం కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. మనకి 7-8 తారీఖు రోజు గ్రామ స్థాయిలో ఉన్నాయి సెలక్షన్స్. దీంట్లో మనకి 6 ఆటలేమో అక్కడ ఆడిపించి సెలెక్షన్ చేసేవి ఉన్నాయి. ఇంకొక 14 ఆటలు అంటే 6 ఆటల్లో అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, యోగా, ఇవి అక్కడ మన గ్రామీణ పరిస్థితులు, అక్కడ గ్రామ పంచాయతీ పరిస్థితులను బట్టి మీరు తీసుకోవాలి. అన్ని ఆటలు అక్కడ ఉండలేకపోవచ్చు. చిన్న గ్రామ పంచాయతీ అన్నదనుకోండి, బండకండ ఉందనుకోండి, అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ పంచాయత్ సెక్రటరీ, అక్కడ హెడ్ మాస్టర్ కూర్చొని ఇక్కడ ఉన్న పిల్లలకి ఏ ఆటలు మనకి అక్కడ ఆడే పిల్లలను బట్టి అక్కడ మీరు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది జీపీ లెవెల్. తర్వాత ఇంకొక డౌట్ సార్ చెప్పారు, సార్ ఎవరికి ఆటలు పెట్టాలి, దాని మీద ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అంటే 14 సంవత్సరాల లోపు పిల్లల, 15 సంవత్సరాల లోపు పిల్లల, యూత్ కూడా, తర్వాత బాయ్స్ గర్ల్స్ వేరు వేరే, ఇవన్నీ కూడా ఈ 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అట్టి సమాచారం మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఒక ప్రిపరేటరీ, అంటే మన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కోఆర్డినేషన్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ అండ్ హెడ్ మాస్టర్ అక్కడ చాలా ముఖ్యమైనది. గ్రామ పంచాయతీ లెవెల్ అక్కడ మీ కోఆర్డినేషన్తో అక్కడ ఉన్న పీఈటీని అనుసంధానం చేసుకుంటూ ఏ ఆట ఇక్కడ పిల్లలకు ఆడుతున్నారు, ఏది పెడితే మనకు బెనిఫిట్ జరుగుతుంది, అవన్నీ ఆలోచించి చేయవలసిన పరిస్థితి ఉంది. ఇది మన గ్రామం సంబంధించి. ఇక మండల స్థాయికి వచ్చేసి మనీ 10, 11, 12 3 తేదీల్లో మండల స్థాయిలో సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ మనకు గ్రామ పంచాయతీలో ఆడిన పిల్లల్లో ప్రైజ్ వచ్చిన వాళ్ళనే కాకుండా అలా మంచి టీం వేసుకొని మనకు మండల స్థాయికి పంపిస్తే మండల స్థాయిలో కూడా మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా చూసుకోండి. తర్వాత ఇక్కడ కమిటీస్ అన్ని సార్ చెప్పాడు, కమిటీలో ఎవరెవరు చైర్మన్ ఉంటారు, ఎవరు మెంబర్ ఉంటారు, ఇవన్నీ. తర్వాత మనకి 13వ తారీఖు రోజు మనం డిస్ట్రిక్ట్కి మండల్ సెలెక్షన్ చేసి పంపవలసి ఉంటుంది. మండల్ టీమ్స్ 10, 11, 12 మండల్. 7వ తారీఖు 8వ తారీఖు గ్రామ పంచాయతీ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పీఈటీని కోఆర్డినేట్ చేసుకోండి, హెడ్ మాస్టర్లు, అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ. ఇక తర్వాత ఈ 13వ తారీఖు మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపిస్తాము. 16 నుండి 21వ తారీఖు వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతాయి. 16 నుండి 21వ తారీఖు వరకు. ఇవి మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఊకే చదువు అనే ఒక కాన్సెప్ట్ నుంచి పిల్లల్లో ఆటల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళకి ఇందులో ఉన్న మంచి మెడికల్ లాంటి పిల్లలను తీసుకొని దాంట్లో స్పెషల్ కోచింగ్ ఇచ్చి ఒలింపిక్స్లో మన మెడల్ సాధించాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ, తర్వాత పీటీస్ దాని మీద ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మంచి రిజల్ట్స్ వస్తాయని మా భావన. మనకు టైం ఉంది కాబట్టి పిల్లలకు స్కూల్ లెవెల్లో ఇవ్వాలా, రేపు మనకు సెలక్షన్స్ పెట్టుకోమని కూడా ఇన్స్ట్రక్షన్స్ మన డిఓ గారి నుండి వచ్చాయి. కాబట్టి మన పిల్లలను స్కూల్ లెవెల్లో సెలక్షన్ చేసి పెట్టుకోండి. తర్వాత మనకు గ్రామ పంచాయతీలో కూడా యాడ్ అవుతాం కాబట్టి అప్పుడు Under 14, Under 17 ఎంతవరకు ఏజ్ గ్రూప్ అనేది మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మనం దాన్ని బట్టి మనం సెలెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం కొన్ని గేమ్స్ చెప్పాము, 6 గేమ్స్ మాత్రమే చెప్పాము. మిగతా పద్దాలు అంటే క్యారమ్ కానీ ఇట్లాంటి లేవు. మీరు డైరెక్ట్ జిల్లాకే వెళ్ళిపోవచ్చు. ఇండోర్ గేమ్స్ ఇందులో లేని 6 గేమ్స్తో పాటు ఇంకొక 14 గేమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఎంపీడీఓ గారి పర్మిషన్తో, ఏది కూడా మనం డైరెక్ట్ పోవడానికి లేదు, ఎంపీడీఓ గారి పర్మిషన్తో మనం డిస్టిక్లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా మన యూత్ పిల్లలకు కానీ మన స్కూల్ పిల్లలకు కానీ చెప్పండి.
అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది మనకి దీనికి సంబంధించిన బ్రీఫ్ నోట్స్. కాబట్టి మనం ఇవాళ ఎందుకు అంటే ఒకసారి మనం గ్రౌండ్ వర్క్ అంతా ఫీడ్బ్యాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి హెడ్ మాస్టర్ని పిలిచినాము. బడిలో అయితే గ్రౌండ్ ఉంటుంది కాబట్టి హెడ్ మాస్టర్ సపోర్ట్ అవసరం. కాబట్టి హెడ్ మాస్టర్కి ఇవ్వడానికి పీరియడ్ అవసరము. ఎందుకంటే సెలెక్షన్ చేయాలంటే వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ అవసరం. పంచాయతీ సెక్రటరీని పిలిపించాము. ఎందుకు అంటే ఆ ఊరికి బాస్ ఆయనే స్పెషల్ ఆఫీస్, ఆయనే ఇప్పుడు దీనికి చైర్మన్, గ్రామ పంచాయతీ లెవెల్లో చైర్మన్ వాళ్ళే. కాబట్టి సెలెక్షన్ ఏదైనా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి కాబట్టి వాళ్ళని పిలవడం. ఇవన్నీ కూడా అందరం కలిసి పనిచేస్తేనే, సమిష్టిగా కృషి చేస్తేనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా గ్రామ స్థాయిలో అయిపోయాక మండల స్థాయిలో ఎక్కడ పెట్టాలి అనేది కమిటీ కూర్చుంటుంది, డిసైడ్ చేస్తుంది. ఎక్కడ ప్లేస్ ఉంది, ఎక్కడైతే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అదన్నీ ఆలోచించి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు కూర్చొని మాట్లాడుకో ఫైనల్ చేసి మనకు వెన్యూ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇంకా దీని మీద మీకేమైనా చిన్న చిన్న ఏమైనా అనుమానాలు, ఎట్లా ఇంకేమన్నా మీరు చెప్పే ఏమైనా సజెషన్స్ కూడా ఉంటే ఒకరిద్దరు చెప్పండి.